మేము గేట్లు ఓపెన్ చేస్తే చాలా మంది కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న సీఎం రేవంత్ గేట్లు పూర్తిగా తెరిచినట్టే అనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. కేకేతో పాటు కడియం శ్రీహర్ లాంటి ముఖ్య నేతలే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవ్వడంతో ఒకరి వెంట ఒకరు హస్తం గూటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఓ 2-3 రోజుల్లో పార్టీ మార్పుపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్తో పాటు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డితో పాటు మరికొంతమంది కాంగ్రెస్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ చేరికలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఎన్నికల లోపు ఇంకా ఎన్ని చేరికలు ఉండే అవకాశమే ఉంది? ఎంతమంది ఇంకా సర్ప్రైజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అటు బీఆర్ఎస్కి షాక్ ఇచ్చి కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. డెఫినెట్లీ వాళ్ళొక బిగ్ డే అనే చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ అయితే ఈరోజు ఉన్నాయి. కేకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సో ఆయన కూడా ఉదయాన్నే సీఎంను కలిశారు, రేవంత్ రెడ్డిని కలిశారు తన నివాసంలో. దాంతోపాటు ఒక అరగంటకే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు అంతా కూడా వెళ్ళి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆల్రెడీ ప్రకటించిన, వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య, అట్లాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీయర్ని కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దానికి వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మేము 2-3 రోజుల్లో తమ నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. సో వరుస ఘటనలు అయితే అటు బీఆర్ఎస్కి కొంత ఆందోళనకరంగానే మారినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ను తీసుకొస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటుగా మదన్ రెడ్డి ఎవరైతే గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు నర్సాపూర్ నుంచి, ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఇట్లా చాలా వరకు లాస్ట్ టైం షెడ్యూల్ వచ్చిన రోజే, నోటిఫికేషన్ వచ్చిన రోజే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ రోజు నుంచి గేట్ ఓపెన్ చేస్తున్నాను. గేట్ కాదు, ఇప్పుడు గేట్లు ఓపెన్ చేశారని చెప్పొచ్చు. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఒక ప్రవాహంలా వలసలు కొనసాగుతున్నాయి. వలసలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ప్రతి జిల్లా నుంచి మాతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. ప్రధానంగా మొదటి నుంచి కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సింది 2018 నుంచి 23 వరకు ఏదైతే బీఆర్ఎస్ అవలంబించిందో అదే విధానాన్ని కాంగ్రెస్ అవలంబిస్తుంది అనేది అయితే చాలా రోజులుగా ఒక స్పెక్యులేషన్ ఉండండి. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అది కంప్లీట్గా దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా పార్టీ అంశాలపైన, పార్టీ ఎఫ్ఐఆర్స్ పైనే దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్లోని తన నివాస కేంద్రంగా ఈ మొత్తం ఇష్యూస్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామనుకుంటున్నారో వాళ్ళందరినీ, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలే కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న మేయర్లు, అట్లాగే మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు కంప్లీట్గా ఒక వాషౌట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు. సో మొత్తం ఆపరేషన్ ఆకర్షణ ఒక పగడ్బందీ ప్లాన్గా చేస్తున్నారు. 2 నెలల అవకాశం ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్కి. సో ఈ 2 నెలల్లో పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీని, దానం నాగేందర్ కూడా ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు 2వ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ను పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రభాకర్.